హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మణిమాల. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఏ అకేషన్ అయినా, సెలబ్రేషన్ అయినా, ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ కేక్ మాత్రమే. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా బయట అయితే ఎలా చేస్తారో ఏమో అని మనకు ఒక డౌట్ ఉంటుంది కదా. అలా ఏమీ లేకుండా హ్యాపీగా ఒక 1 అవర్ ముందు ఇలా చేసేసుకొని పెట్టుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఇప్పుడైతే మన ఛానల్లో ఇది వచ్చేసి చాక్లెట్ నట్స్ కేక్ అండి. ఇది మీ ఇష్టం, ఇంట్లో ఉండే అన్ని నట్స్తో పాటు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో ఇప్పుడు వచ్చేసి నేనైతే 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి. ఓన్లీ నేను మైదాతో మాత్రమే చేస్తున్నాను. ఇక వచ్చేసేసి కోకో పౌడర్ ఏ షాపుల్లో అయినా దొరుకుతుంది, మార్కెట్లలో కూడా. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను చాకో పౌడరు. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి. బ్రూ కానీ ఇట్లా ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ సోడా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక స్పాచులా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ మొత్తం ముందు మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా కలిసేటట్టు చూసి తిప్పుకొని మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం కూడా. ఇది మనం ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకుందాం. మొత్తం కలిసేసరి తిప్పేసేసుకొని ఈ బౌల్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని దాంట్లో ఇప్పుడు నేను ఏ ప్రిజర్వేటివ్స్ లేని ప్లెయిన్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను, రిఫైన్డ్ ఆయిల్. 1 కప్పు. ఇందులోనే 1/2 కప్పు పెరుగు, పుల్లగా లేకుండా ఉన్నది ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి మెల్టెడ్ బటర్ వచ్చేసి ఒక 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. ఇక ఇది వచ్చేసి షుగర్ పౌడర్ 1 కప్ యాడ్ చేస్తున్నాను, మీ షుగర్ని బట్టి. వద్దు మీరు షుగర్ వాడను అని అనుకుంటే ఇక్కడ బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అక్కడ నేనైతే షుగర్ పౌడర్ 1 కప్ తీసుకుంటున్నాను. షుగర్ కాదండి, షుగర్ పౌడరే 1 కప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే తిప్పుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం మనకి ఫ్లేవర్ కోసం ఇలాచీ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పొడి చేసుకొని ఒక 2 ఇలాచీలు వేసేసుకోండి, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో నేను వెనీలా ఎసెన్స్ కూడా ఒక 2-3 డ్రాప్స్ వేస్తున్నాను, ఎక్కువ వేయడం లేదు. ఓన్లీ జస్ట్ స్మెల్ అది రాకుండా మనకి ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా ఎలాంటి చిన్న చిన్న లంప్స్ కానీ అలాంటి ఏం లేకుండా, అంటే ఉండలు, ఎలాంటి చిన్న చిన్న ఉండలు కూడా ఏం లేకుండా మొత్తం నీట్గా కలిపేటట్టు తిప్పేసుకోవాలండి బాగా. మినిమం ఒక 10 మినిట్స్ వరకు కూడా దీన్ని ఇలాగా తిప్పుకుంటూనే ఉండాలి, మిక్స్ చేసుకోవాలి బాగా. చూసారా నేను వీడియోలో ఎలా మిక్స్ చేస్తున్నానో అలాగా కొంచెం స్పీడ్గా, ఎందుకంటే ఆ లంప్స్ అవి నీట్గా కరిగిపోవాలి కదా, మనకు ఎలాంటి చిన్న చిన్న లంప్స్ ఏమీ లేకుండా నీట్గా ఉండాలి కాబట్టి మనకి జ్యూసీగా ఉండాలి, టెక్స్చర్ ఇలాగ ఉండాలి. ఇక ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసుకున్నాక నేను పక్కన పెట్టేసేసుకొని ఇందాక మనం కలుపుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, ఆ మొత్తంలో కూడా ఇది వేసేసేసి ఫుల్గా మొత్తం వేసేసేయాలి. వేసేసి ఆ తర్వాత ఒక స్పాచులా తీసేసుకుని నీట్గా ఓన్లీ ఒక్కటే డైరెక్షన్ అండి, మనం ఎటువైపు తిప్పుతున్నామో అటువైపు మాత్రమే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా 1 డైరెక్షన్లో తిప్పుకొని మధ్యలో కట్ చేస్తున్నట్టు, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇది మనం మిక్స్ చేస్తూ ఉండేటప్పుడు ఈ పిండి, ఈ మనం ఇందాక కలుపుకున్న బటరు అది మొత్తం కూడా మనకు కొంచెం దగ్గరగా అయిపోయి కొంచెం గట్టిగా కూడా అయిపోతూ ఉంటుంది. దీన్ని ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక ఇది కొంచెం మనకు గట్టిగా ఉంది అని అనుకున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకు ఎంతవరకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా మనం మిక్స్ చేసేటప్పుడు. చూడండి నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకున్నాక ఇదిగో ఇలా ఉంది నేను కలుపుకున్న పిండి మిశ్రమం మొత్తం కూడా. ఇప్పుడు ఇది కేక్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే
చాలా చక్కగా కుదిరింది. కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి, ఎందుకంటే మనకి కలిపిన దాన్ని బట్టే ఆ కేకు ప్లఫీనెస్ తెలుస్తుంది మనకి. ఎంత ఎక్కువగా మిక్స్ చేయగలిగితే ఆ పఫీనెస్ మనకు అంత బాగా తెలుస్తుంది, కేక్ అంత ప్లఫీగా వస్తుంది. అదిగోండి, నేను మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం పలుచగా ఉండాలి, రిబ్బన్ లాగా రావాలి అని. ఇదిగోండి వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇక ఇందులో వచ్చేసి కొంచెం చాప్ చేసుకున్న బాదం, కొంచెం కిస్మిస్, కొన్ని ఎండు ద్రాక్ష, కొంచెం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడైతే ఇవి గుమ్మడి గింజలు, ఇవైతే చెర్రీస్ కూడా కట్ చేసుకొని వేస్తున్నాను నేను. ఇవి వచ్చేసి టూటీ ఫ్రూటీస్, రెడ్ అండ్ గ్రీన్ కలర్. ఇవి మొత్తం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి బౌల్లో. ఇవి వేసేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి బాగా. మరీ బాగా కలపాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ నట్స్ మనకు అక్కడక్కడ తగులుతూ మనకి ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇవే వేయాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా పర్లేదు, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. పర్ఫెక్ట్గా ఇవే వేయాలని అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే మీ దగ్గర కేక్ బేక్ చేసే టిన్ ఉంటే దానికైనా సరే పర్లేదు, ఇలా బౌల్ అయినా పర్లేదు, తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దీన్ని మొత్తం కోట్ చేసేసుకొని, మనం కొంచెం మైదా పిండి కానీ ఏదైనా పిండి ఫ్లోర్ తీసేసుకొని మొత్తం కోట్ చేసుకోవాలి. ఇది మొత్తం స్పాచులా మొత్తం ఈ గిన్నెకి మొత్తం అయ్యేటట్టు ఇదిగోండి ఇలా మొత్తం కోట్ చేసేసుకుని, మనకు ఈ బౌల్ మొత్తం కూడా పిండి కోట్ అయ్యే వరకు ఉంచుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్కి డస్ట్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకోవచ్చు. మిగిలిన పిండిని పక్కకు తీసేసేసుకుని ఈ బౌల్ పక్కకు పెట్టేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఉండాలి డస్ట్ చేసుకుంటే, ఎందుకంటే అప్పుడు మనకు కేక్ ఎక్కడ అడుగంటకుండా మనకు ఈజీగా బౌల్లోంచి రిమూవ్ అయిపోతుంది, చాలా తేలిగ్గా వస్తుంది ఇలా ఉంటే. ఇక ఇందులో ఇందాక నేను మిక్స్ చేసి పెట్టేసుకున్న చాక్లెట్, ఇది మొత్తం మిశ్రమం ఉంది కదా, ఈ పిండి మిశ్రమం, ఈ కేక్ మిశ్రమం మొత్తం కూడా ఈ బౌల్లోకి వేసేసేసుకొని మొత్తం కూడా నీట్గా కొంచెం కింద ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోవాలి. ఇలా స్పాచులాతో మొత్తం కూడా కవర్ అంటే నీట్గా ఒక వేలో ఉండేటట్టు ఇలా సర్దుకొని, కింద కూడా లమ్స్ ఉంటాయి కాబట్టి బబుల్స్ వస్తాయి, అందుకని కింద ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇందాక నేను ఇందులో వేయంగా కొన్ని నట్స్ పక్కకు పెట్టి ఉంచాను, అవన్నీ కూడా ఈ పైన వేస్తున్నాను, ఎందుకంటే నీట్గా కనపడతాయి కాబట్టి మనం కేక్ బేక్ అయిన తర్వాత చాలా బాగుంటుంది చూడడానికి. ఇలాగా పైన కోట్ చేసేసి పెట్టేసుకోండి. నేనైతే చెర్రీస్, జీడిపప్పులు, బాదం అన్నీ కూడా పైన వేస్తున్నాను, మనకు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇక ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో కదా, మొత్తం రెడీ అయితే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో, చాలా అయితే చాలా బాగుంటుంది ఇది మాత్రం. ఇక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి పాత్ర తీసుకొని అందులో ఒక లేయర్ వరకు ఇలాగ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ ఈ బేక్ అయిన తర్వాత పడేయాలని ఏమీ లేదు, పక్కకు పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా కేక్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు దీనివల్ల. ఇందులో అయితే ఒక లేయర్ వరకు ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా ఒక ఐరన్ ఏదైనా స్టాండ్ పెట్టుకోండి కింద బేస్ కోసం. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి రానివ్వాలి. అంటే అదిగో చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ సెగ వస్తుంది బాగా వేడి. ఆ వేడి వచ్చినప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ కేక్ మిశ్రమాన్ని మొత్తం కూడా అందులో పెట్టేసేసి మినిమం 20 నుంచి 25 మినిట్స్ వరకు కూడా దీన్ని బేక్ చేసుకోవాలి. మీడియంలోకి కొంచెం తగ్గించుకొని బేక్ చేసుకోవాలండి, ఇది హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. కొంచెం మీడియంకి సిమ్లో ఉండేదానికి కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు కూడా దీన్ని ఇలాగే బేక్ చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే దీన్ని ఇట్లా వదిలేద్దాం, ఒక 20 మినిట్స్ వరకు కూడా దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడైతే దీన్ని
20 మినిట్స్ తర్వాత నేను ఒకసారి లిడ్ తీసేసి చూస్తున్నాను. చూడండి మనకి కేక్ డబుల్ అయింది కూడా, కొంచెం పొంగి ఫ్లఫీగా మనకు. అదిగో నేనైతే చాక్ గిచ్చి చూస్తున్నాను. మనకి ఎక్కడ కూడా ఏమి అంటకపోతే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం. మనకు అర్థమైపోతుంది. ఏదైనా ఒక చిన్న టూత్ పిక్ కానీ ఇట్లా చాక్ కానీ ఫోర్క్ కానీ ఏదైనా తీసుకొని గుచ్చితే మనకు ఆ మిశ్రమం ఏది అంటకుండా ఉంటుంది. అప్పుడు మనకు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం అండి. ఇప్పుడైతే ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని తీసేసుకొని బౌల్లోకి తీసేసుకోవచ్చు. బాగా వేడిగా ఉంది. నేను ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా చుట్టూ కూడా చాక్తో ఇలా జస్ట్ అట్లా కొంచెం ట్యాప్ చేసేసుకొని దీన్నైతే వేరొక ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఈ బౌల్ని మొత్తం తీసేసుకుంటున్నాను కేకు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మాత్రం. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేస్తే దీన్ని పర్ఫెక్ట్గా మీరు ట్రై చేస్తూనే ఉంటారు. ప్రతి చిన్న అకేషన్ అయినా చిన్న చిన్న కిటీ పార్టీస్ అయినా ఒక్కరోజు ముందు ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. మన ఇంట్లో మనం చేసుకున్నదైతే ఇంకా చెప్పే పనే లేదు కదా. చూడండి ఇలా తీస్తుంటే ఊడిపోతుంది. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయాల్సిన ఐటమ్ అండి ఇది మాత్రం. అలాగే మన వీడియోని వెళ్తూ ఒక చిన్న లైక్ చేసేసి షేర్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్లో మీ దాకా వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.